సో సరే, అది అయిపోయింది, అది అంతవరకే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడలేను నేను, నాకు బాధ అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొక టాపిక్లోకి వెళ్దాం. అమాయక జీవులు లాంటి జీవులే, అలాంటి జీవులే అవి పుట్టడము, చావడము, బ్రతకడము మన కోసమే బ్రతుకుతున్నాయి. అవి పుడుతుంది మన కోసమే, అవి చేస్తుంది మన కోసమే, అవి బ్రతుకుతుంది కూడా మన కోసమే. అవి కూడా ఒక జైల్లో మనం ఎంతసేపు ఉంటాం? నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళు, నువ్వు మన పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా భయపడతావు నువ్వు. అలాంటి మనం వాటి లైఫ్ని ఎంత అన్యాయం చేసామంటే నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ రాసుకొచ్చాను చెప్పడానికి. కోడి, మనందరికీ తెలిసిన కోడి అనగానే లెగ్ పీస్ గుర్తొస్తుంది కొందరికి. కోడి అంటే అది కాదు గుర్తు రావాల్సింది, మనలాంటి ఒక జీవి. మనం మనుషులుగా పుట్టాము, అవి కోడిగా పుట్టింది, అది వేరు మనం వేరు అనుకోవడానికి లేదు. మనలో ఉంది పరమాత్మ జీవశక్తి, దానిలో ఉంది కూడా పరమాత్మ జీవశక్తి, చీమలో ఉంది కూడా పరమాత్మ జీవశక్తి. ఆ జీవశక్తి అన్నిట్లో ఒకటే. మనం ఒక చీమను కూడా తయారు చేయలేం. అలాంటి మనం ఒక కోడి లైఫ్ని ఏం చేస్తున్నామో చూడండి. ఇప్పుడు కోడి లైఫ్ ఒకసారి చూస్తే, ఎవరో ఎగ్స్ కావాలి అని ఇంజెక్షన్స్ ఇస్తే ఎగ్గా వచ్చి, తర్వాత పిల్లలు పుట్టే ఎగ్స్ని ఎవరో గుర్తుపట్టి పక్కన పెట్టి హీటర్లో, అమ్మ పొదుగు కూడా కాదు, హీటర్లో పొదిగి, చాలా క్రూయల్ థింగ్ ఇది. ఒక ఎగ్ని హీటర్లో పొదగడం, దానికి అమ్మ కూడా లేదు. అంటే అది పుడుతున్నప్పుడు దానికి అమ్మవరో తెలియదు, అది పుట్టడమే అనాథగా పుడుతుంది. పిల్లలుగా హీటర్లో పొదిగిన తర్వాత పిల్లలుగా ఈ వరల్డ్లోకి వచ్చి, ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాతే వెంటనే అందులో లేడీస్ బాయ్స్ గుర్తుపడతారు. అలా గుర్తుపట్టే వారిని కొందరిని పెట్టుకుంటారు, ఎవరు పౌల్ట్రీస్ వాళ్ళు. అలా గుర్తుపట్టి మగవాటిని వేరు చేస్తారు, ఆడవాటిని వేరు చేస్తారు. ఎందుకు అంటే ఆడవాటిని యూజ్ చేసేది గుడ్ల కోసం, మగవాటిని ఏదినికి యూజ్ చేయడు వాడు. అందుకని వాటిని గొంతు నొలిపి లేకపోతే గ్రైండర్ ఫ్యాన్లో వేసి చిత్తు చేస్తాడు. అంత క్రూయల్గా అయితే చంపడం అంటే నేను నరకంలో కూడా నేను వినలేదు. అంత క్రూయల్గా చంపడం నేను నరకంలో కూడా వినలేదు. అలాంటి ఒక లైఫ్లో అది ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్రతుకున్న లేడీస్ కోళ్ళ గురించి చూద్దాం. అదే కోడి పెట్ట, దాని లైఫ్ ఒక నరకం. జైల్లో ఉన్నట్టు కేజీలో ఉండాలి. కేజీ అంటే ఎగ్జాంపుల్ జైలే కదా. ఇప్పుడు స్వేచ్ఛగా ప్రపంచాన్ని సృష్టించింది జీవరాశుల కోసం దేవుడు. అలాంటి దాన్ని మనం తీసుకొచ్చి ఒక కాడ బంధిస్తున్నాం. కేజీలో బంధిస్తున్నామంటే అది జైల్లో ఉన్నట్టే కదా. బ్రతికాం ఫీమేల్గా పుట్టి అని తెలివి వచ్చే లోపు కాస్త పెరిగేలా ఇంజెక్షన్స్ కాళ్ళకి బాడీకి, బ్రతికామని అనుకునే లోపు మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని పెరిగేలా చేస్తారు. కాళ్ళని పెరిగేలా చేస్తారు, బాడీని పెరిగేలా చేస్తారు. ఆ నొప్పి తట్టుకొని బ్రతికాంరా అనే లోపు మళ్ళీ ఇంజెక్షన్, ఇది ఎగ్గు కోసం ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్గు కోసం ఇంజెక్షన్ ఇస్తారు బ్రతికామనుకునే లోపు. ఒక కోడి జనరల్గా మనం పెంచుకుంటే మన ఇంటి దగ్గర ఒక కోడి జనరల్గా మంత్లీ ఒక గుడ్డు పెడుతుంది. అది కూడా కోడి పుంజుతో
అది ఏదో చేసుకుంటుంది. దాని తర్వాత మంత్లీ ఒక గుడ్డు పెడుతుంది. అలాంటి కోడి మన కోసమని ఇంజెక్షన్స్ ఇచ్చి ఏం చేస్తానంటే డైలీ ఒకటి పెట్టిస్తారు. డైలీ ఒక ఎగ్ పెట్టాలి. అది కూడా దాని జీవితాంతం. అబ్బాయితో కలపడం కాదు, అదే మన కోడి పుంజుతో కలవడం కాదు, దాని లైఫ్ అంతా డైలీ ఒకటి పెట్టాలి. అది బక్క చిక్కిపోతుంది. ఎలా అవుతుందంటే ఇలా అవుతుంది, స్కెలిటన్లా అవుతుంది. అలా అయ్యాక అది గుట్లు పెట్టదు ఇక అని వాళ్ళు డిసైడ్ అయ్యాక ఇలా తెంపి చంపేస్తారు. లేదు అనుకుంటే కొంచెం లావుగా ఉంది, దీన్ని అమ్ముకోవచ్చు అనుకుంటే మీరు ఆలోచించండి. దాని లైఫ్ చికెన్ సెంటర్కి పంపిస్తారు. చికెన్ సెంటర్లో వాడు పూజ చేయడు కదా, దాన్ని చంపడం చూస్తూ ఉండాలి. దాని వంతు వచ్చేదాకా, దాని వంతు వచ్చేంత వరకు అది చంపడం చూస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎవరో తెలియక బాధపడుతూ ఏడుస్తూ ఉండాలి. అలాంటి జీవితంలో ఉంటూ లాస్ట్కు చనిపోతుంది. దానికి మాటలు రావు అనే కదా మనం ఇంత ధైర్యంగా ఉన్నాం. ఇది ఏమీ అనలేదు, ఇది ఏమీ అనదు అనే కదా. ఒకవేళ మాటలు వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు, నీ పిల్లల్ని కూడా మేము ఇలాగే కోసుకుంటే, మేము ఇలాగే పీకలు వాళ్ళవి కోసేస్తే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతుంది కదా అది. మరి మనం మన పిల్లల్ని కొయ్యడానికి పీకలు కొయ్యడానికి ఒప్పుకోలేనప్పుడు అది దాని పిల్లల్ని కొయ్యడానికి ఎలా ఒప్పుకుంటుంది? ఎలా అంత క్రూయల్గా ఉంటున్నాం మనం? హౌ క్రూయల్ వి ఆర్. దాని లైఫ్ ఎంత మన కోసమే బ్రతుకుతుంది. అది పుట్టడము, బ్రతకడము, చావడం కూడా మన కోసమే బ్రతుకుతుంది. దాని లైఫే వేస్ట్ అసలు. అది నీ పుట్టించింది మనమే, చంపింది మనమే. ఇంత క్రూయల్గా తయారయ్యామంటే మనం అంత క్రూయల్గా తయారయ్యాం. అది ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినాక మన గురించి చెప్పదా? మీరు అందరూ అంటారు చాలా తెలివిగలవారు కదా, దానికి మాటలు రావు కదా అని అంటారు. ఒకటి గుర్తుంచుకోవాలి, మనని సృష్టించింది ఆ భగవంతుడే. మన భాష ఎలాగో భగవంతునికి తెలిసినట్టు, మన భాష భగవంతునికి తెలిసినట్టే దాని భాష కూడా భగవంతునికి తెలుస్తుంది. అది ఏడిస్తే కూడా ఏమైంది అని అడుగుతాడు. అది అప్పుడు చెప్పదా, నేను ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత నన్ను ఇంత క్రూయల్గా హింసించారు అని. ఎంత క్రూయల్గా హింసిస్తున్నాం మనం. కానీ ఒక కోడి జీవితం అయితే చాలా పెయిన్ఫుల్, చాలా అంటే చాలా పెయిన్ఫుల్. ఒకసారి ఆలోచించండి, మనని అక్కడ పెట్టుకొని ఆలోచించండి. దాని లైఫ్లో అది బ్రతకడమే మన కోసం బ్రతుకుతుంది, అది కూడా జైల్లో. మీరే ఆలోచించండి. ఇక నేనైతే చెప్పాను, నేను అయితే వెజిటేరియన్ని. ఇది తెలిసాకే నేను వెజిటేరియన్ అయ్యాను, ఫస్ట్ నుంచి తినలేదు అని కాదు. కానీ ఇకపై అంటే అది తెలిసాక ఇకపై తినకూడదు అని ఆలోచించుకున్నాను. ఇంకోసారి నేను కోడి పట్ల తప్పు చేయకూడదు అని దండం పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. బీ గుడ్, బీయింగ్ గుడ్. అరుణాచల శివ.